బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కోల్కతా డాక్టర్ కేసులో దోషి సంజయ్ రాయ్ కి జీవిత ఖైదు ఖరారు చేస్తూ తుది తీర్పు వెల్లడించింది కోల్కతాలోని సిల్దా సిబిఐ కోర్టు. ఘటన జరిగిన 162 రోజుల తర్వాత ఈ కేసులో తీర్పును వెలువరించింది. సిబిఐ సిల్దా కోర్టులో మనం మార్నింగ్ హియరింగ్స్ కూడా చూసాము. ఇరువురి వాదనలు విన్నటువంటి కోర్టు ఇప్పుడు తీర్పును ప్రకటించింది. సంజయ్ రాయ్ కి జీవిత ఖైదును ఖరారు చేస్తూ తుది తీర్పును వెల్లడించింది సిల్దా సిబిఐ కోర్టు. ఘటన మనం చూస్తే ఆగస్టు 9న 2024లో జరిగింది. అయితే తీర్పు జనవరి 20కి వచ్చింది. అంటే మొత్తం ఘటన జరిగిన 162 రోజుల తర్వాత ఈ కేసులో తీర్పు రావటం మనం చూస్తూ ఉన్నాము. కోల్కతా డాక్టర్ కేసులో దోషి సంజయ్ రాయ్ కి జీవిత ఖైదు ఖరారు చేసింది. కోల్కతాలోని సిల్దా సిబిఐ కోర్టు ముందు ఈ రోజు మార్నింగ్ 2 వర్గాలకు సంబంధించినటువంటి వారు తమ వాదనలు వినిపించారు. ఇరు వర్గాల వాదనలు విన్నటువంటి సిబిఐ సిల్దా కోర్టు ఎవరైతే నిందితుడు ఉన్నాడో ఆ నిందితుడు సంజయ్ రాయ్ కి జీవిత ఖైదును ఖరారు చేస్తూ తుది తీర్పును వెలువరించింది. ఘటన జరిగిన 162 రోజుల తర్వాత ఈ కేసులో తీర్పు వెలువడటం మనం చూస్తూ ఉన్నాము. అయితే కోర్టు నుంచి బయటకు వచ్చేటువంటి టైంలో కూడా సంజయ్ রায় చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. తాను ఏ తప్పు చేయలేదని ఒకవైపు చెప్తూ ఉన్నారు. এটা সেই কারণে আমি এই সঞ্জয় রায়কে এই কেসে কোনো রকম মৃত্যুদণ্ড না দিয়ে সর্বোচ্চ সাজা তাকে আমৃত্যু কারাবাস এবং তার সঙ্গে ফাইন যে 3টে ধারায় তাকে দোষী সাব্যস্ত করা হয়েছিল বিএনএস অ্যাক্ট, সেই বিএনএস অ্যাক্টের 64, 66 এবং 103-এর 1 এই 3টে ধারায় তাকে 64 এবং 103-এর 1-এ তাকে যাবজ্জীবন সাজার ঘোষণা করা হয়েছে এবং যে 66 বিএনএস অ্যাক্টে সেখানে যে ধর্ষণ এবং ধর্ষণের সময়ের পরে যে অত্যাচার যাতে মৃত্যু হতে পারত সেই কারণে তার আমৃত্যু কারাবাস দিয়েছেন এবং সবাই নাগরিক সমাজ, জুনিয়র ডাক্তার, ভিকটিমের পরিবার সবাই দাবি করেছিল যে সঞ্জয় রায় যে প্রধান অভিযুক্ত আর্জিকর దేశంలో సంచలనం సృష్టించిన కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసులో సిల్దా కోర్టు కీలక తీర్పు వెలువరించింది. దోషి సంజయ్ రాయ్ కు జీవిత ఖైదును విధించింది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి గోపి మనకు అందుబాటులో ఉన్నారు. గోపి, దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్య కేసులో దోషికి జీవిత ఖైదు, ముఖ్యంగా మరణం సంభవించేంత వరకు కూడా జైల్లోనే ఉండే విధంగా జీవిత ఖైదుని సిల్దా సిబిఐ ప్రత్యేక కోర్టు విధించడం జరిగింది. ఇటు భారతీయ న్యాయ సంహిత సెక్షన్ కింద ముఖ్యంగా 64, 66, 103, 1 సెక్షన్స్ కింద అతనిపైన అభియోగాలు నమోదయ్యాయి. వాటి ఆధారంగా సాక్ష్యాలు సిబిఐ ప్రొడ్యూస్ చేసిన సాక్ష్యాలు ఆధారాలని బేస్ చేసుకుని సిబిఐ ప్రత్యేక కోర్టు ముఖ్యంగా సిబిఐ మరణశిక్ష విధించాలి. ఇటు మమతా బెనర్జీ కూడా పశ్చిమ బెంగాల్ సీఎం కూడా దోషికి మరణశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. అలాగే బాధితురాలి తల్లిదండ్రులు కూడా మరణశిక్ష విధించాలని డిమాండ్ చేయడం జరిగింది. అయితే ఇటు సంజయ్ రాయ్ ప్రత్యామ్నాయ శిక్షను విధించాలి, తనకి మరణశిక్ష విధించవద్దు అని చెప్పి కోర్టును కోరడం జరిగింది. అలాగే ఇటు సంజయ్ రాయ్ తరపు న్యాయవాది కూడా ఇటు అతను మారడానికి అవకాశం ఉంటుంది భవిష్యత్తులో, సో ఎందుకు మారడానికి అవకాశం ఉండదో కూడా చెప్పాల్సి ఉంటుంది కాబట్టి సో మరణశిక్ష విధించవద్దని చెప్పి కోర్టును కోరడం జరిగింది. సో జీవిత ఖైదు ముఖ్యంగా చనిపోయేంత వరకు కూడా ఇటు జైల్లోనే ఉండే విధంగా సిబిఐ ప్రత్యేక కోర్టు సిల్దా కోర్టు అనిర్బన్ దాస్ జిల్లా జడ్జ్ సిబిఐ కోర్టు న్యాయమూర్తి తీర్పుని వెలువరించడం జరిగింది. అలాగే 50,000 రూపాయల జరిమానాను కూడా విధించారు. అలాగే బెంగాల్ ప్రభుత్వానికి కూడా 17 లక్షల రూపాయల పరిహారం బాధితురాలి కుటుంబానికి ఇవ్వాల్సిందిగా ఆదేశించినట్లుగా సమాచారం. పూర్తి స్థాయి ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత ముఖ్యంగా ఇంకా ఏ అంశాలను తీర్పులో పొందుపరిచారనేది మనకి తెలియవస్తుంది. శనివారమే ఈ కేసులో సంజయ్ రాయ్ని దోషిగా తేల్చడం జరిగింది. గత ఏడాది ఆగస్టు 9వ తేదీన విధులు ముగించుకుని సెమినార్ హాల్లో నిద్రించిన ట్రైనీ డాక్టర్ 31 ఏళ్ల ట్రైనీ డాక్టర్ పైన అత్యాచారం చేసి హత్య చేశారు. సో దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ అలాగే సంజయ్ యొక్క బ్లూటూత్ డివైస్ అక్కడ ఘటనా స్థలంలో దొరికిన తర్వాత అది ఏ డివైస్ కనెక్ట్ అయిందో వాటి ఆధారంగా సంజయ్ రాయ్ని గుర్తించి ఘటన జరిగిన 6 గంటల్లో అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత
ముఖ్యంగా వైద్యులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేయడం, ఆ హాస్పిటల్ సెమినార్ రూమ్లో సాక్ష్యాలు ఆధారాలు ధ్వంసం చేయడం, ఈ కేసుని తదుపరి 4 రోజుల్లోనే సిబిఐ టేకప్ చేయడం, 25 మంది సభ్యుల బృందంతో సిబిఐ ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది. సో దీని వెనక కుట్ర కోణం ఉంది అన్న కోణంలో కూడా దర్యాప్తు జరపాలన్న డిమాండ్ వచ్చినప్పటికీ ఆ కోణంలో కాకుండా ముఖ్యంగా సంజయ్ రాయ్ని మాత్రమే ఇందులో దోషిగా తేలుస్తూ సిబిఐ ఇటు కోర్టుకి సమర్పించిన ఆధారాల ప్రకారం సిబిఐ ప్రత్యేక కోర్టు సంజయ్ రాయ్కి జీవిత ఖైదును విధించడం జరిగింది. మరి ఈ తీర్పును సవాల్ చేస్తూ సంజయ్ రాయ్ ఏమైనా ఉన్నత స్థాయి కోర్టులకు వెళ్తాడా, అలాగే బాధితురాలి కుటుంబ సభ్యులు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేయడం జరిగింది. కాబట్టి సో బెంగాల్ ప్రభుత్వం కూడా మరణశిక్ష విధించాలని చెప్పుకోవడం జరిగింది. కాబట్టి సో ఉన్నత స్థాయి హైకోర్టు సుప్రీంకోర్టులో ఏమైనా ఆశ్రయిస్తారా, ఎటువంటి న్యాయ పోరాటం సంజయ్ రాయ్ తరపున అలాగే బాధితురాలి కుటుంబం తరపున జరగబోతుందని మనం వేచి చూడాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా అయితే మరణశిక్ష కాకుండా జీవిత ఖైదును సంజయ్ రాయ్కి సిబిఐ ప్రత్యేక కోర్టు విధించడం జరిగింది. రైట్ గోపి, అది మొత్తంగా